ముందుగా నన్ను ఇక్కడ ఆహ్వానించిన మన నల్లిగంట శరత్ అన్నకు నా వందనాలు. అట్లాగే ఇక్కడ నిజాం కాలేజ్లో తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఒకరోజు సాహిత్య దినం అని ఎంచుకొని గద్దరన్నకు సంతాప సభ ఏర్పాటు చేయడానికి తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీ, అట్లాగే రిజిస్ట్రార్ గారికి గద్దరన్న కుటుంబం తరఫు నుంచి, నా తరఫు నుంచి వందనాలు. ఈ వేదికకు నాన్నతోని తన జీవిత కాలంలో తనతో పాటు నడుస్తూ తనని తెలుసుకొని తన ఒప్పు తప్పులు సరిదిద్దుకుంటూ తన చివరి కాలం దాకా తనతో పాటు ఉంటూ తను చనిపోయినాక కూడా తన గురించి తను ఏంటో అని మాట్లాడుతున్నా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, చెల్లెలు, తమ్ముళ్ళు, పెద్దలు, అన్నలు, మీ అందరికీ జై తెలంగాణ, జై భారత్, జై భారత్, జై తెలంగాణ. చిన్న ఏం పెట్టుకోదండి, ఎప్పుడు నాన్న అనేవాడు మన గురువులు కూడా చెప్తారు, యూ షుడ్ ఎయిమ్ హై, యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, యూ విల్ స్లోలీ కంప్లీట్ ద విజన్ అండ్ యూ విల్ రీచ్ విజన్. సో ఈ నవతరానికి, ఈ యువతరానికి, ఈ స్టూడెంట్స్కి మీరు ఓన్లీ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం కాదు, మీ జీవితాలు సరిదిద్దుకోవడం కాదు, మన ఫ్యామిలీని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందన్నారు. అందుకే లాంగ్ టర్మ్ విజన్ ఏంది మనది అంటే జై భారత్. అవునా కాదండి? ఇది సాహిత్యానికి సంబంధించిన రోజు, సాహిత్య దినం అన్నారు కాబట్టి నేను సాహిత్యం గురించి, పాటల గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాను. కానీ నేను మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా తక్కువ సమయంలో గడిపినప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నతో పాటు అడపా దడపా వింటున్న పాటలు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది. తన పాట పాడితే గుండె కదిలేది, మీ అందరి గుండె కూడా కదిలేదు అనుకుంటా. తన పాట గుండెల్ని కదిలిస్తుంది, గుండెల్లో ఉన్న బాధని బయటికి తీసుకొస్తుంది, ఆ బాధ తెగింపుకు నాంది తెస్తుంది, ఆ తెగింపు త్యాగానికి అడిగేస్తుంది, ఆ త్యాగం ప్రపంచాన్ని మార్చే యుద్ధానికి సిద్ధమవుతుందని నేను అనుకున్నాను. అది గద్దరన్ అంటే ఆయన. సో మీరు చాలా పాటలు వింటుంటారు. చాలా ఆనందం ఏంటంటే ఇప్పుడు కూడా మొబైల్ నుంచి గద్దరన్న పాటలు వింటున్నారు యువత, కళాకారులు పాటలు వింటున్నారు, అంబేద్కర్ పాటలు వింటున్నారు, జీవిత కళారూపాలు వింటున్నారు. అంటే చాలా ఆనందంగా ఉంది. అట్లాగే యువత కూడా నాన్న మీద కానీ, కళారూపాల మీద కానీ, జీవితాల మీద కానీ సాహిత్యం రాయడం, మాటలు రాయడము, కవితలు రాయడము చాలా ఆనందంగా ఉంది. అయితే మనం గద్దరన్నలో తన పాట ఎట్లా డిఫరెంట్, తన మాట ఎట్లా డిఫరెంట్, తన ఉనికి ఎట్లా డిఫరెంట్. చాలామంది ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది గొప్ప సాహిత్యవేత్తలు, కళాకారులు, కవులు పాటలు రాశారు, ప్రపంచానికి ఇచ్చారు, ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోయాడు. మరి గద్దరన్న ఎట్లా డిఫరెంట్? గద్దరన్న పాట వచ్చింది ప్రజల నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ గద్దరన్న పాట మళ్ళా ప్రజలకే అంకితం చేసినాడు. అది మొదటి నేను తెలుసుకుంది. రెండవది, ప్రజలు పడే కష్టం, ప్రజలు పడే శ్రమ, ప్రజలు పడే అణిచివేత, ప్రజలు పడే అవమానం, ప్రజలు పడే కష్టము, అది తీసుకొని వాళ్ళ మాటలు తీసుకొని పాటలు తీసుకొని రాశాడు. అది మళ్ళీ ప్రజలకే అంకితం చేశాడు. రెండోది. మూడవది, తను రాసిన పాటలు ప్రజల నుంచి తీసుకున్న మాటలే, అందరికి అర్థమయ్యే విధంగా రాశారు, రోజు మాట్లాడుకునే మాట రూపంలో రాశాడు. అందుకే ప్రజలకు దగ్గర అయ్యాడు, ప్రజా మనిషి అయ్యాడు, ప్రజా గాయకుడు అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఇంకా బ్యూటిఫుల్ కోణం ఏంటంటే నాకు తెలిసి చరిత్రలో, ప్రపంచ చరిత్రలో
ఎవ్వరు ఒక పాయికాన కోసం కవిత రాయలేదు, ఎవ్వరు ఒక జాడకట్ట కోసం కవిత రాయలేదు, ఎవ్వరు ఒక పంది మీద కవిత రాయలేదు, ఎవ్వరు ఒక స్త్రీ పాదాలను తాకుతాను ఏ కవి కవిత రాయలేదు. ఎవ్వరు అందరు చీ అనుకుంటాం, ఒక వర్డ్ చెప్తాం, దాని గురించి ఎట్లా మాట్లాడతాం, ఆ మాట వింటేనే చీ అని సిగ్గుపడతాము, ఆ మాట వింటేనే లేకపోతే అవమానంగా ఫీల్ అవుతాము, ఆ మాట తల్లిదండ్రుల ముందు అక్కల ముందు వినాలన్నా ఫీల్ అవుతాం. ఏంటి తెలుసా అది? ముద్దు అనగానే సిగ్గుపడతాం, అవమానపడతాం మన ఇండియన్ సొసైటీలో. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే అన్నా, నాకు పాటలు రావు రైట్. నేను మా నాన్నతోని నా పిల్లల కోసం పాడుతున్న పాటలే, అందుకే మీరు డప్పు కొడితే నేను లిరిక్ కలపలేను. సో పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాలను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, మూగపోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే, నెమలి నాటం ముద్దాడే. హోలో హోలో హోలియోలా 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 హోలే హోలో హోలా. యుద్ధములో బలే బలే. ఇప్పుడు చూడండి, ముద్దుని కత్తి రూపంలో కన్వర్ట్ చేస్తాడు, ముద్దుని శక్తి రూపంలో కన్వర్ట్ చేస్తాడు, ముద్దుని ఆయుధం రూపంలో కన్వర్ట్ చేశాడు. యుద్ధములో బలే బలే, యుద్ధములో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే. అది గద్దరన్న అంటే ఏదైనా నీచంగా అనుకున్నా కానీ ఏ నెగిటివ్ అయినా పాజిటివ్ ఉంది. ఇది ప్రపంచం, ఇది ప్రకృతి, దిస్ ఈజ్ వరల్డ్. ఈ ప్రకృతిలో ఏది చెడు కాదు, మంచి చెడు అవుతుంది, చెడు మంచి అవుతుంది, అవును కాదు అవుతుంది, కాదు అవును అవుతుందని మీరు విద్యార్థులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది, మీరు చదువుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. సో అది గద్దరన్న. అండ్ అంత చివరి మాటల్లో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా చెప్తారు. విద్యార్థులుగా నేను మీకు చెప్తాను, కైండ్లీ ప్లీజ్ లిజన్. వెనకల విద్య అంటే ఏంటి, ఎందుకోసం చదువుకోవాలి, చదివి ఏం చేయాలి, ఏం చేస్తే ఎవరు బాగుపడతారు, మనం బాగుపడతాము, మన కుటుంబం బాగుపడతాము, మన సమాజం బాగుపడతాము. చిన్న మిషన్, అది మీరు ఎంతవరకు చేస్తున్నారో మొదటగా ఒక జ్ఞానం ఉండాలి. రెండోది, చదువు అంటే ఏంటి, పోయి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ వచ్చడమే చదువా, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారా, బతుకు పోరు నేర్చుకుంటున్నారా అని రెండోది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో పిల్లలు బతుకు పోరు నేర్చుకుంటలేరు, చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చి డిస్టింక్షన్స్ వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ డిస్టింక్షన్స్ వచ్చినాడో ఊరేసుకొని చచ్చిపోతున్నాడు చిన్న అవమానాలకు. అవమానాలకు భయపడకుండా, కత్తులకు భయపడకుండా, అహింసకు భయపడకుండా, ద్రోహానికి భయపడకుండా ముందుకు సమయాన్ని కాలాన్ని ఛేదిస్తూ ముందుకు తీసుకుపోయిన వాడే జ్ఞానవంతుడు, విద్యావంతుడు, వీరుడు అన్నాడు గద్దరన్న. అందుకే మీ చదువు మీ జ్ఞానం పోరుకై సిద్ధంగా ఉండాలి అని చెప్పినాడు. అండ్ ఇంకోటి కూడా చెప్పినాడు, తను మొదటి రాసేటప్పుడు కత్తులు బట్టి కొట్లాడండి అన్న రక్క చెప్పినట్టు. అప్పుడు దొరల మీద పాలనకు ఖచ్చితంగా కత్తులు పట్టాల్సి వచ్చింది, కత్తులు తిరగాల్సి వచ్చింది. అలాగే ఎన్నో ఉద్యమ రూపాలు ఎంచుకున్నాడు. తెలంగాణ వచ్చినప్పుడు మనం ఎవరు కత్తులు పట్టుకోలేదు, కట్టలు పట్టుకోలేదు. అందరం ప్రజాస్వామిగా వచ్చి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నాం. పార్లమెంట్లో బిల్లు పెట్టినందుకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక సమానమైన తెలంగాణ వచ్చిందా లేదా అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ఏ విధంగా వచ్చింది, అది కరెక్టా కాదా అని మళ్ళా ఇంకొక ఉద్యమ రూపం ఎంచుకున్నాడు. తను అన్ని చూసినాక ఎంచుకున్న ఉద్యమ రూపం మీరు తన జీవితం చూస్తే ఏ ఉద్యమం రూపం ఎంచుకున్నా హీ వాజ్ సక్సెస్ ఇన్ దట్. ఆ ఉద్యమ రూపంలో తను అనుకున్నది, తన ప్రజలకు కావాల్సింది సాధించినది. అలాగే తను
ఎంచుకున్న ఉద్యమం రూపం అంటే సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అన్నారు. మీరు చాలా చాలా ఇంటెలెక్చువల్గా చాలా తెలివిగా ఆలోచించాల్సిందంటే కాన్స్టిట్యూషన్స్ ఎందుకు అన్నారక్క అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ కత్తులు పట్టుకొని పోయింది అనుకో, నేను మాట్లాడేస్తే వీళ్ళందరూ మాట కత్తులు పట్టుకొని పోయిన ఏమవుతుంది? ఇమీడియట్ పోలీసు వస్తారు, పట్టుకొని పోతారు. అదే కాన్స్టిట్యూషన్లో మీరు చదవాల్సింది మన హక్కులు. వాట్ ఈస్ మై రైట్, వాట్ ఐఎమ్ ఐ కేపబుల్ ఆఫ్, రైట్, వాట్ ఈస్ మై రైట్, నా హక్కు ఏంది, నా హక్కులు నేను అడుక్కుంటున్నాను. నేను పట్టుకోవడానికి వస్తే ఇది నా హక్కు రాబాయి, నేను మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ముందే చూపిస్తాం. వాడు పట్టుకుంటాడా? పట్టుకున్న వాడి పోలీస్ మనం మళ్ళీ కేసు పెట్టవచ్చు. సో మీరు చదవాల్సిన, మీ చదువుతో పాటు మీరందరూ చదవాల్సిన మొదటి బాధ్యత వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్, వాట్ ఆర్ అవర్ రైట్స్, how we can save ourselves and how we can save our society and this world అని మీరు మొదటిగా చదవాలి. అది చదువుతో అందరు కలిసి కట్టి ఉండాలి. జై తెలంగాణ అంటే జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఇలా అనం. జై తెలంగాణ పిడికలు బట్టి ఎలా గట్టిగా ముందుకు వస్తామో మీ చదువుతో పాటు మీరంతా ఐక్యంగా ఉండాలి. ఒక్కరు పోతే గెలవము. ఏ యుద్ధం అయినా సరే అందరు కలిసి కట్టుగా పోతేనే గెలుస్తాం. మూడోది త్యాగానికి రెడీ అయి ఉండాలి. త్యాగం అంటే ఏంది? మీ విషయంలో త్యాగం అంటే ఏంది? త్యాగం అంటే ఏంటంటే సమయాన్ని సరిగ్గా వాడుకోవడం త్యాగం. మొబైల్ వాడకుండా, టీవీలు వాడకుండా, పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్పకుండా చదువుకోవడము, తమ ఆరోగ్యాన్ని చూసుకోవడము, తమ తోటి వాళ్ళకు సహాయం చేయడము, అది త్యాగము. మీ భాషలు, మీ చిల్డ్రన్స్ మీరు చేయాల్సిన భాషలు. ఆ త్యాగము చేస్తే అంటే వ్యసనాలకు బానిస కాకుండా మీరు ఆ వ్యసనాల నుంచి బయటకు వస్తే అదే మీరు త్యాగం. త్యాగాలు చేసుకుంటూ పోతే 100 ఏళ్ల లోపట మీరు ఇప్పుడున్న యువతరం ఒక చరిత్ర సృష్టిస్తారని గద్దరన్న గట్టిగా నమ్మినాడు. అది నేను కూడా నమ్ముతున్నాను. నేను వీళ్ళు కాదు చేయాల్సింది. గద్దరన్న రాసిన పాట మూగబోయిన గొంతులో రాగమోడ తీసిన తన బిడ్డకు ఇక్కడున్న ఆల్రెడీ తన మాటలు పాడుతున్న వాళ్ళకి కాదండి, ఇప్పుడు పుట్టిన బిడ్డలకు, ఇప్పుడు పుట్టిన నవతరానికి భారతదేశంలో 65% 70% ఉన్న యువతరాని కోసం రాసింది ఆ పాట. మీరు ఎటువైపు పోతున్నారు? మీరు తయారు కావాలి. ఇప్పుడు 100 ఏళ్ల లోపల సమాజంలో సమానత్వం రావాలని చాలా గట్టిగా నమ్మాడు. ఇక్కడ నుంచి నేను కోరుకునేది ఏమంటే మిమ్మల్ని మొదటిగా చదవండి. పుస్తక పఠనంతో పాటు భారత రాజ్యాంగాన్ని చదవండి, జీవితాన్ని చదవండి. రెండోది ఐక్యంగా ఉండండి. కుల మతాలు భేదాలు లేకుండా అందరిని ఐక్యంగా ఉండండి. మూడోది త్యాగానికి రెడీ అవ్వండి. నాలుగోది యుద్ధానికి రెడీ అవ్వండి. ఆ యుద్ధం ఏ విధంగా చేస్తారు? గన్నులు పట్టుకుంటారా? కట్టలు పట్టుకుంటారా? మరి యుద్ధం ఏ విధంగా చేస్తారు? యుద్ధం. స్టాప్ సీయింగ్ నాన్సెన్స్ ఇన్ ద మొబైల్. Don't get addicted to all other things. Get addicted to the positive things. అది త్యాగం. అలా త్యాగాలు చేసుకుంటూ ముందు పోయి పోరుబాట ఏ విధంగా చేస్తారు? గన్నులు పడతారా? కట్టలు పడతారా? అవసరం లేదండి. పుస్తకం పట్టండి, కాన్స్టిట్యూషన్ పట్టండి, ఓటు హక్కు పట్టండి. ప్రతి మనిషికి ఒకటే ఓటు. 1 man, 1 బ్రహ్మాస్త్ర, 1 మిజైల్. ఆ ఓటు హక్కు నిజమైన వాడికి వేస్తే ఒక బియర్ బాటిల్కో, బిర్యానీ ప్యాకెట్కో, 500కో ఈగో సాటిఫై చేయడానికో, ఈగో చాలా ఎక్కువ ప్రజలు ఇందుతుంది ప్రపంచంలో. సెల్ఫిష్ అయిపోయారు. అలా సెల్ఫిష్ కాకుండా ఈగోని పక్క పెట్టి ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ నాలెడ్జ్, ఓన్ ఎక్స్పీరియన్స్, ఓన్ అండర్స్టాండింగ్ అండ్ ఓన్ కన్క్లూజన్. బట్ అందరు కూడి మంచిది ఏదనే దానికి సపోర్ట్ చేసి మీరు ఆ యుద్ధాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు అక్క అన్నట్టు నేను ఎమ్మెల్యే అయితే వాళ్ళ ఎమ్మెల్యే అయితే కాదు. ఎవరైతే రేపటి తరం నాయకులు మీరు పాలిటిక్స్లోకి రావాలి. నిజమైన త్యాగం ప్రజల కోసం, ప్రజలను ప్రేమించి, ప్రజలను అర్థం చేసుకొని, ప్రజల నుంచి వచ్చిన మనిషి ఎవరైతే రాజ్యం మీద ఉంటారో అప్పుడు ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది, రాజ్యం అప్పుడే ఏర్పడుతుంది అని చివరిగా ఆయన గట్టిగా నమ్మాడు. అందుకే చివరి మాటల్లో ఆయనని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నిజంగా గద్దరన్నను అభిమానిస్తున్నాం. గద్దరన్న పాట అంటే ఏమంటే చివరిగా ఏం తీసుకుపోరు. సో దిస్ ఈస్ మై ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ చదువుకోండి, భారత రాజ్యాంగం చదువుకోండి.
లెర్న్ అబౌట్ యువర్ రైట్స్. మీ రైట్ ఏదైతే తెలిస్తే ఎవరితోనో యుద్ధం చేస్తారు. ఇంకా చివరిగా నాన్న ఎప్పుడు చెప్పే కవిత ఇంగ్లీష్ రాసినందుకు చాలా బాగా రాశారు, అది ఒక నీకు వినిపిస్తాను. యు ఆర్ ద యూత్, యు ఆర్ ద మోస్ట్ energetic, dynamic and powerful youth of this country. You are the future citizens. You are the trendsetters. You are the voice of the voiceless of this country. You are the warriors of this country who are going to take this world to the peace and heaven. You are the intellectuals. You know when the world is going to end. So before the world is going to end, fight back, come back, unite together and save this world అని నాన్న ఒక చిన్న ముక్క మీద రాసుకున్నాడు. అలాంటి చాలా చిట్టుపొట్టు కాగితాలు రాసి పడేస్తే ఇంటికి వెళ్ళగానే అబ్బా మళ్ళీ నాకు చెత్త పని పెట్టినా మా నాయన అనుకుని అన్ని స్టాపులు చేసి పెట్టేదాన్ని. సో దిస్ ఈస్ వాట్ హీ వాస్ టెలింగ్ టు ద యూత్. తన చివరి కాలంలో వెన్ డాక్టర్ సెడ్ 4 బ్లాకులు ఉన్నాయి, మీరు 100 కిలోమీటర్ నడిస్తే చచ్చిపోతారు అన్నారు. తను పాదయాత్ర మీటింగ్స్ తిరుగుకుంటా ఈ సమ్మర్లో మే జూన్ జూలై హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ సమ్మర్ తెలంగాణలో రికార్డ్ అయినా తను నడుస్తూ ఏమన్నాడంటే నేను ఏడ చనిపోతాడ బొండ పెట్టండి. ఆ ఊరు నుంచి ఒక ఉద్యమం ఊపిరి అందుకోవాలని చెప్పినాడు. అలాగే ఇంకోటి ఏం చెప్పినాడంటే మరి ఎందుకు చనిపోయాడు అక్క అనుకోవచ్చు, ఎందుకు హాస్పిటల్ పోయిండు, ఎందుకు ఆపరేషన్ చేసుకుండు. హీ టుక్ ద రిస్క్ చేశాడు. లైఫే రిస్క్ తండి. కత్తులకు ఎదురీడాడు, బాంబులకు ఎదురీడాడు, అవమానానికి ఎదురీడాడు, ద్రోహానికి ఎదురీడాడు, అనిచి వేటకు ఎదురు తిరిగాడు. అప్పుడు కూడా అన్నాడు నన్ను ఏమీ చెయ్యలేవు ఈ కత్తులు, నా గుండంతా మనుషులే, నా గుండంతా ప్రజలే, నా గుండంతా అనగారిన వర్గాలే, నా గుండంతా దళితులే, నా గుండె అంతా ఎరుపెక్కిన నా అమరవీరులే ఉన్నారు, నా గుండె పదిలం ఉంటుంది వాళ్ళ కోసం తిరిగి వస్తా అన్నాడు. ఆ గుండెని కోయడానికి అన్నా 50-50 ఛాన్సెస్ అంట. పరశం యాదగిరి అని చెప్పి నేను వీడియో ఉంటే 50-50 ఛాన్సెస్. బతుకుతారు సస్తారు, బతికితే వస్తే మాత్రము బలాదూర్ దొంగలకు ప్రపంచాన్ని మార్చేస్తా అన్నాడు. మళ్ళీ ఒక్కసారి ఎలా మళ్ళీ హాస్పిటల్ ఉంటావు నాన్న, బెడ్ మీద ఉంటావు అంటే డాక్టర్స్ అడిగాడంట, ఒకవేళ నా కాలు చేయి పని చేయకపోయినా నా గొంతు పని చేస్తుందా అని అడిగాడంట. నీ గొంతు పని చేస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ చనిపోతే ఎట్లా అన్నాడ, చనిపోయినా సరే లక్షల గద్దర్లుగా పుట్టుకొచ్చి 100 ఏళ్ళకైనా సరే తమ సమాజాన్ని నిర్మిస్తా అన్నాడంట. ఆ లక్ష్యంలో మేమున్నాము, మీరు కూడా ఉన్నారని గట్టిగా నమ్ముతున్నాను. అందుకే జై తెలంగాణ, నిశ్శబ్ద విప్లవం, మీరంతా నిశ్శబ్ద విప్లవం. నవతరమంతా సైలెంట్గా ఉంటారు, మీరంతా ఓటు హక్కు. మీ ఊర్లో ఎవరైతే వచ్చి ఏ పార్టీ జెండా ఎత్తుకొని వచ్చి వాళ్ళు కరెక్టా కాదా, మన కష్టాలు పంచుకుందా లేదా, చదువుకున్నాడా లేదా, తప్పులు చేసి ప్రతి ఒక్క మంచి తప్పులు చేశాడు, తప్పులు సరిదిద్దుకొని వచ్చి ఇప్పుడు ఏ వైపు వెళ్తున్నాడు, అలాంటి వాడిని మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే మీరు నిశ్శబ్ద విప్లవంగా, సైలెంట్ విప్లవంగా మీరు ఒక వాల్కినే సృష్టించారని గట్టిగా నమ్ముతున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై ఓట్ల విప్లవం, జై భారత రాజ్యాంగం, జై గద్దరన్న. అక్క గద్దరన్న పాటినట్టే ఉన్నా అక్క, నీ ఉపన్యాసం చాలా బాగా చెప్పింది కదా. అందుకే వీళ్ళిద్దరూ మిత్రులారా, సూర్యమన్న చంద్రమన్న ఉండే, అక్క పేరు వెన్నెల. అక్క నువ్వు ఇంతకుముందు పాట పాడినట్టు ఇంతకుముందు మెసేజ్ ఏంటిది, లాస్ట్కు ఇప్పుడు కత్తులు పట్టాల్సిన అవసరం లేదు. అందుకే 7 తరాల బానిసత్వాన్ని తొలగించే అటువంటి జ్ఞానయుద్ధం భారత రాజ్యాంగం అని చెప్పింది గద్దరన్న. లాస్ట్కు పోయేటప్పుడు కూడా అదే పాట, బానిసలారాలెండురా ఈ బాంఛన్ బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంఛన్ బానిసలారాలెండిరా ఈ బాంఛన్ బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంఛన్ బతుకులు వద్దురా, అర్కదింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురా, దరం 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 దరం
లాస్ట్కు అక్క చెప్పిన ఏదైతే ఉన్నదో అది ఆ పాటలో తన పోతూ ఆ లైన్ ఇచ్చిండు మనకు. అన్న అక్క మీరు చెప్పినటువంటిది ఆ పాటలో మొత్తం నిక్షిప్తమై ఉంటుంది, 2-3 చరణాలలో చెప్పినది. ధన్యవాదాలు అక్క. అట్లనే ఈయాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆపరేషన్ పోలో స్టార్ట్ అయినటువంటిది ఒకరోజు అయితే 13 నుంచి 17 వరకు, అంతేనా? ఆపరేషన్ పోలో అదొక హిస్టారికల్ డే. అలాగే ఇలా ఈ మనం పెట్టుకున్న మీటింగ్ ఒకటి, బుక్ ఒకటైతే ఇవాళ వెన్నెలక్క కొడుకు సత్య బర్త్డే కూడా ఇదే రోజు. అందరి తరపు నుంచి హ్యాపీ బర్త్డే సత్య. బర్త్డే ఎక్కడ పుట్టినాము, ఏ కులోబుల్లో పుట్టినాము, ఎప్పుడు పుట్టినామని కాదు, ఎట్లా చనిపోయినామన్నది ఇంపార్టెంట్ అని అంబేద్కర్ చెప్పిండు, బుద్ధుడు చెప్పిండు, నాన్న శవయాత్ర వచ్చిన లక్షలాది ప్రజలు చెప్పినాడు. అట్లాగే నెల అయిపోయినా 2 అయిపోయినా 2వ నెల గడుస్తున్నా దేశవ్యాప్తంగా రోజుకు 100 సంతాప సభలు మనకు చెప్తున్నాయి. నిజం చెప్పాలంటే మా నాయన పుట్టినరోజు చక్కగా లేదు, మా అన్న పుట్టినరోజు మాకు తెలియదు, మా చిన్నాన్న పుట్టినరోజు తెలియదు, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. చిన్నప్పుడు ఒకసారి ఇట్లాగే కొట్లాడాను, మా నాన్న అడవిలకు నుంచి వచ్చిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ కావాలని ఒక చిన్న బన్ను ఆల్ఫా బేకరీ నుంచి ఒక చిన్న బన్ను కొనుక్కొచ్చి ఈ రోజే నా డేట్ ఆఫ్ బర్త్ అన్నారు. ఇంకా అంతే. సో ఎవ్రీ డే ఈజ్ యువర్ డే. ఐ ఫీల్ దట్ ఎవ్రీ డే ఈజ్ యువర్ డే, ఎవ్రీ డే ఈజ్ యువర్ బర్త్డే, అండ్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ డే కుడ్ బి యువర్ లాస్ట్ డే. సో లివ్ యువర్ డే. మా చిన్న బాబుకి బర్త్డే అని తెలియదు, మా పెద్ద బాబుకి బర్త్డే అని తెలియదు, మేము కూడా అలాగే పెంచుతాం. మనం పుట్టినాం, వాళ్ళు చేయలేదు, మేము వి డు నాట్ విష్ హిమ్. అందరు పిలిస్తే కూడా మేము విష్ చేయలేదు, కేక్ కట్ చేయం, కొత్త బట్టలు కూడా వేయం. కాకపోతే ఈరోజు మాత్రం తనకి ఏదైనా కొత్తది నేర్పిస్తాం సమాజానికి, తనకు పనికొచ్చేదని అదే చెప్పామన్నాం. ఇంకో చిన్న ఇందాక పాట నాన్న పాటలో పాడదాం అనుకున్నాం. నవతరమా యువతరమా భవిష్య భారతి భాగ్యమా, తల్లిదండ్రుల రూపమా, అమర ప్రేమికుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించి తలబడి నిలబడి పోరు చేసి ధైర్యమా సమరమా శౌర్యమా అన్నది. అంటే నిరుద్యోగం, నిస్పృహ, అణచివేత, టెక్నాలజీ నుంచి, సమాజం నుంచి, మనుషుల నుంచి, దోపిడిదారుల నుంచి, పాలిటిక్స్ నుంచి అణిచివేయబడుతున్న యువతరం గుర్తుపెట్టుకోండి. కానీ వాటన్నిటినీ కత్తుల వలె ఎదుర్కొంటూ ముందుకు పోవాలని అని చెప్పాడండి. ఆ పాట చాలా పవర్ఫుల్. ఆ పాట మీరు అందరూ వినాలే, నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అన్నకు చాలా థ్యాంక్ యూ అక్క. అట్లనే అక్క పాడిన పాటలలో పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో నీ గురించి అక్క బహుశా రాసింది గద్దరన్న. అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడు అని రాసింది. పాసమన్నను మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు